అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ తమిళనాడులో స్టార్ట్ చేశారు కదా మీరు బ్రాండ్. అవునన్నా, అవును. సో అంటే తమిళనాడుకి ఎందుకు వెళ్ళారు మీరు? నేను బీటెక్ అన్నా. ఓకే. లైక్ మన దగ్గర ఏమన్నా లేకపోయినా సరే మనం బాగా చదవాలని ఇంట్లో అనుకుంటారు. ఇంట్లో అనుకుంటారు, మీరు అనుకోరు. లేదన్నా, టు బి హానెస్ట్గా చెప్పాలంటే నాకు చెప్తున్నాను కదా, నా బిజినెస్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్ నాకు బిజినెస్ మీద. నాకు స్టడీ ఏంటంటే ఎక్కడైనా పర్లేదు అనుకుంటా, నేను ఎక్కడైనా పర్లేదు, లైక్ స్టడీ కంప్లీట్ చేసి బిజినెస్ పెడదాం, ఒక మంచి ఆంటర్‌ప్రెన్యూర్‌లాగా ఎదుగుదాం, ఆ థాట్స్ నాకు ఫస్ట్ నుంచి కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇంట్లో వాళ్ళు ఏంటంటే బాగా చదివిద్దాం, లైక్ ఎక్కడైనా డబ్బు ఉన్నా లేకపోయినా సరే ఏదైనా సరే ఒక పెద్ద యూనివర్సిటీలో చదివిద్దాం అని చెప్పి నన్ను సత్యభామలో జాయిన్ చేశారు. సో అది నా సత్యభామ చెన్నైలో ఉండేది అనమాట. లైక్ నేను చెన్నై వెళ్ళాను. సో అలా స్టార్ట్ అయిందన్న. సత్యభామ యూనివర్సిటీయా? సత్యభామ యూనివర్సిటీ అని. ఓకే. సో బ్రో ఎట్లా పరిచయం హేమంత్? యాక్చువల్లీ మేము ఫస్ట్ ఇయర్ నుంచి ఫ్రెండ్స్ అన్న. అంటే నేను ఫస్ట్ ఒకటే కాలేజా మీరు? ఒకే కాలేజ్, ఒకే క్లాస్. ఓకే. నేను ఫస్ట్ బెంచ్లో కూర్చొనేవాడిని, లాస్ట్ బెంచ్లో కూర్చొనేవాడు. నేనేంటంటే ఈ తిరగడం కానీ, ఈవెంట్స్ గురించి తిరగడం కానీ, ఈ స్టార్ట్అప్ బిజినెస్ గురించి కానీ, ఈవెంట్స్, క్లబ్స్ ఇవన్నీ తిరుగుతుండేవన్నమాట. వీడేంటంటే లాస్ట్ కూర్చొని డ్యాన్స్ చేయడం కానీ, ఆ ఫన్ చేయడం కానీ, కామెడీ కానీ ఈ విధంగా ఉండేది. మరి మీరిద్దరు ఎట్లా కలిసిరు? అంటే అన్న ప్యారలల్ థాట్స్ వచ్చాయండి ఇద్దరికి. నాకు బిజినెస్ మీద తిరిగేవాడిని, వీడికి తెలియదు స్టార్ట్అప్ అంటే తెలియదు, మీనింగ్ తెలియదు, కానీ బిజినెస్ అన్న కూడా తెలుసు. అంటే మనకు బిజినెస్ తెలుసు అన్న, కానీ స్టార్ట్అప్ అంటే ఏంటో తేడా తెలియదు, బిజినెస్ అంటే ఏంటో తేడా తెలియదు. ఇప్పుడు తెలుసా? అప్పుడు తెలుసు అన్న. అయితే నాకు తేడా తెలియదు, నాకు చెప్పైతే. సో బిజినెస్ వచ్చేసరికి అన్న, ఏదైనా ప్రోడక్ట్ మనం సేల్ చేస్తే దాన్ని బిజినెస్ అంటాం అన్న. వేరే స్టార్ట్అప్ వచ్చేసరికి దానికి ఇన్నోవేషన్ యాడ్ చేసి దాన్ని స్కేలబుల్ చేయడం. అంటే మన దగ్గర కిరాణా కొట్టు ఉంటుంది అన్న, సో దాన్ని బిజినెస్ అంటారు. కానీ రిలయన్స్ స్మార్ట్ చేసేది అదే పని, కానీ అది స్కేలబుల్ చేసి దాన్ని ఇన్నోవేషన్ చేసి మొత్తం ఇండియా వైడ్ అంతా చేశారు కాబట్టి దాన్ని ఒక స్టార్ట్అప్ లాగా కన్సిడర్ చేస్తారు. అంటే స్టార్టింగ్ స్టేజ్ అన్న, స్టార్టింగ్ స్టేజ్. అంటే ఇప్పుడు రిలయన్స్ స్మార్ట్ అంటే చెప్పాడు ఫ్లోకి, కానీ రిలయన్స్ స్మార్ట్ అని కాదు, లైక్ ఒక ప్యారలల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ జెప్టో ఉంది, స్విగ్గీ, జెప్టో కూడా మనకి డెలివరీ చేస్తుంది, కానీ జెప్టో ఓన్లీ మన ఊర్లోనే డెలివరీ చేస్తే స్టార్ట్అప్ అనరు దాన్ని. అది బాగా స్కేల్ చేసింది, అది మొత్తం ఇండియా వైడ్ 10 minutes లో. అది ప్రెసెంట్ యూనికార్న్ అయింది, లైక్ అరౌండ్ $1 billion వాల్యుయేషన్ ఉంది దానికి. సో దాన్ని అంత స్కేలబిలిటీ చేసి అంత టెక్నాలజీ యాడ్ చేశారు కాబట్టి దాన్ని స్టార్ట్అప్ అంటారు. మన కిరాణా షాప్ నేను చిన్నప్పుడు ఎక్కడైతే ఉందో అది అక్కడే ఉంది, ఇంకా వాళ్ళ స్కేలబిలిటీ లేదు. వచ్చిన డబ్బుని పెట్టుకున్నారు, వాడుకున్నారు, మళ్ళీ పెడుతున్నారు తప్ప స్కేల్ చేయాలి, ఎక్కువ మార్కెటింగ్, అగ్రెసివ్గా మార్కెటింగ్ వెళ్ళాలి, సో యూజర్ బేస్ పెంచుకోవాలన్న థాట్స్ లేవు కాబట్టి దాన్ని మనం బిజినెస్ కన్సిడర్